ఈరోజు నెల్లూరు జిల్లాలో వెలిసినటువంటి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానాన్ని మనం వీక్షించబోతున్నాం. ఈ దేవాలయానికి పూర్వ చరిత్ర చాలా ఉంది. ఈ దేవాలయానికి 2 గాలిగోపురాలు ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి గాలిగోపురం కొత్తది, పాతది గుడికి ముందు భాగంలో ఉంది. మనం ఇప్పుడు గుడి లోపలికి కొత్త గాలిగోపురం నుంచి మనం గుడి లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నది స్వామివారు కొలువు తీరినటువంటి గర్భగుడి. చాలా చక్కగా ఉంటుంది. ఇది గుడికి మొదటి గాలిగోపురం. ఒకప్పుడు ఈ గాలిగోపురం నుంచే ప్రవేశించేవారు భక్తులందరూ. ఈ గుడికి ముందు మాత్రమే మనకి కనిపిస్తుంది కదా ఆ గట్టు దగ్గర జనాభా పడవలెక్కి ఈ నది నుంచి దాటుకుంటూ ఈ గుళ్ళోకి ప్రవేశించేవారు. చరిత్ర కలిగినటువంటి దేవాలయాలకి స్థల పురాణం కలిగి ఉంటుంది. అదేవిధంగా ఈ దేవాలయానికి కూడా స్థల పురాణం కలిగి ఉంది. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానం. శ్రీ తల్పగిరి అంటే కొండ. ఒకప్పుడు ఈ గిరిపైకి కశ్యపి మహాముని అనేటువంటి మహాముని వచ్చి తపస్సు చేశారు. వారి కారణంగానే ఇక్కడ దేవాలయం ఏర్పడింది. అదేవిధంగా ఈ దేవాలయాలకి నెల్లూరు రాజులైనటువంటి మొదటి మనుమసిద్ధి, రెండవ మనుమసిద్ధి కానుకలు సమర్పించారు. అదేవిధంగా చాళుక్య చోళులు కూడా ఈ దేవాలయాన్ని దర్శించి కానుకలు సమర్పించారు అని ఈ స్థల పురాణం తెలుపుతుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి గంట ప్రతిరోజు 2 సార్లు మోగిస్తారంట. ఒకటి ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. మనకి ఈ గుడి పక్కనే వేణుగోపాల స్వామి గుడి ఉంటుంది. ఈ వేణుగోపాల స్వామి గుడి పైన విష్ణుమూర్తి అవతారాలు చెక్కుంటాయి. మొత్తం విష్ణుమూర్తి అవతారాలు 21 అవతారాలు. యోనిజ అవతారాలు, అయోనిజ అవతారాలు. యోనిజ అవతారాలు వచ్చి 10, అయోనిజ అవతారాలు వచ్చి 11 అవతారాలు. ఉదాహరణకి యోనిజ అవతారం అంటే ఏంటి, అయోనిజ అవతారం అంటే ఏంటి తెలుసుకుందాం. యోనిజ అవతారం అంటే తల్లి గర్భం నుంచి జన్మించేది యోనిజ అవతారం. అయోనిజ అవతారం అంటే తల్లి గర్భం కాకుండా జన్మించేది అయోనిజ అవతారం. ఉదాహరణకి నరసింహ అవతారం ఉంది. నరసింహ అవతారం అనేది అయోనిజ అవతారం. రాముడు, కృష్ణుడు ఉన్నారు, ఈ యోనిజ అవతారాలు. ఈ కలియుగంలోని జన్మించేటువంటి కలికి భగవానుడు కూడా యోనిజ అవతారం.
ముందు భాగంలో అంటే పాత గాలిగోపురం దగ్గర ఒక గోశాల ఉంటుంది. ఆ గోశాలకి భక్తులు చాలామంది వస్తుంటారు. అంటే దేవాలయానికి వచ్చేసినటువంటి భక్తులందరూ కూడా ఆ గోశాలకు వచ్చి ఆవులకి దానా వేస్తారు. అదేవిధంగా హిందూ సాంప్రదాయంలో గోవుని ఆరాధ్య దైవంగా భావిస్తారు. దానికి ప్రధాన కారణం ఏమిటంటే ఆవు విషాన్ని తీసుకొని కూడా మనకి స్వచ్ఛమైన పాలను ఇస్తుంది. అంత పవిత్రమైనటువంటిది గోవు. అదేవిధంగా గోవులో సకలచర దేవతామూర్తులు కూడా నిక్షిప్తమై ఉంటారు. కనుకే ఆవును మనం అంత ఆరాధ్య దైవంగా భావిస్తాము. మనం గోశాలకు వెళ్ళేటప్పుడు అది గమనించాలి. అక్కడ మనం గోవు నుంచి వచ్చేటువంటి గాలి పీల్చినప్పుడు మన శ్వాసరంధ్రాలు చాలా చక్కగా ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా గోశాలకి పక్కనే మనకి మహాకవి శ్రీ తిక్కన సోమయాజులు మందిరం ఉంటుంది. వీరి గురించి మన తెలుగువారికి అందరికీ తెలుసు. మహాభారతంలో వీరు కూడా భాగస్వాములు అయి ఉన్నారని. వీరు పూర్వం ఈ దేవాలయానికి ప్రతిరోజు వచ్చేవారు. ఈ దేవాలయానికి కొంచెం దూరంలో వీరి యొక్క గృహం ఉంది. అది కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి పెడతాను. ఈ తిక్కన సోమయాజి మండపానికి ఎదురుగా కశ్యప మహాముని విగ్రహం కూడా ఉంటుంది. దాన్ని కూడా మనం చూసి దర్శించాలి. వీరి ఫలితంగానే ఈరోజు రంగనాథ స్వామి గుడి అక్కడ ఉన్నది. వీరి పక్కనే నెల్లూరు జీవనాడి పెన్నా నది మనకి కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.